మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. చెప్పండి, యెహోవా మన దేవుడెవరో? ఇదిగో యెరోబామా, పనికి మాల దుష్టులతో కలిసి తిరిగేవాడా, మంచి వారి మీదికి తిరుగుబాటు కొరకు రెచ్చగొట్టే మూర్ఖుడా, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. ఆమేన్. మాకు యెహోవా దేవుడు, మేము ఆయనను విసర్జించిన వారము కాము. మేము ఆయనను విసర్జించలేదు. ఇంకా అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. లేవీయులు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. దేవునికి స్తోత్ర. అంటే అబియా ఏం మాట్లాడుతున్నాడు, యూదా జనాంగం ఏం మాట్లాడుతుంది, వాళ్ళ ధైర్యం ఏంటో చెప్తున్నాను మీకు. ఆకతాయి గది మాటలు, వాళ్ళ ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళు అంటున్నారు, నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, యెహోవా మాకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టు. ఒకటి, యెహోవా మాకు తోడై ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడో తెలుసా? నా ధైర్యం ఏందో తెలుసా? యెహోవా మాకు తోడై ఉండడం మాత్రమే కాదు, దేవుని సేవకులు మా పక్షమున ప్రార్థనలు చేయుచున్నారు. కూడా అది ఉదయ అస్తమయముల యందు మా కొరకు ప్రార్థనలు చేసే సేవకులను మేము కలిగి ఉన్నాము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని పిల్లల కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, సంఘములో వస్తున్న వారి కొరకు దైవజనులు ప్రార్థించే దైవజనులను మనము కలిగి ఉండడము మన కుటుంబాలకు క్షేమము కంచె వేయబడుతుంది. అది దీవెన, అది కాపుదలనిస్తుంది. ఆమేన్, ఆమేన్. ఎలాంటి సేవకులను కలిగి ఉండాలి సంఘము అనంటే, తమ కొరకు ప్రార్థన చేసే సేవకులను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ కుటుంబము కొరకైతే దైవజనుడు ప్రార్థన చేయడో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి దేవునిగా పెట్టుకోకుండా ఒక ప్రార్థించే సేవకుని కలిగి ఉండకుండా, ఏదైనా మందిరమే కదా వెళ్ళి చప్పట్లు కొట్టేసేద్దాము, వాళ్ళు చెప్పిన వాక్యం వినేసేద్దాము, ఎవరైనా అదే బైబిలే కదా చెప్పేది, ఎవరైనా సేవకులే కదా, ఆ వాక్యమే కదా, ఏముందిలే అని చెప్పి వెళ్ళి వస్తే ఆత్మలో ఆరిపోతారు, ఆత్మ సంబంధమైన యుద్ధాలలో ఓడిపోతారు. ఎవరైతే కంచెగలిగిన తోటలో, ఆత్మ సంబంధమైన సహవాసములో ప్రార్థించే దైవజనుడి దగ్గర, ఉపవాసాలుండే దైవజనుడి దగ్గర రోగమన్నా, బాధన్నా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థించే సేవకుని దగ్గర కనిపెట్టుకొని ఉంటారో, వారి కష్టకాలములో, శ్రమల కాలములో దేవుడు వారిని జ్ఞాపకము